ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కథ పెద్దదైతే 2 భాగాలుగా తీయడం చూసాం. క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం కోసం సీక్వెల్ తీయడం చూసాం. కానీ ఒకే సినిమాను 2 ఓటీటీలకు అమ్మడం ఫస్ట్ టైం చూడబోతున్నాం. గతంలో ఒకే సినిమాను 2 ఓటీటీ సంస్థలు స్ట్రీమింగ్ చేసినా కొన్ని భాషలు ఒక ఓటీటీకి, మరికొన్ని లాంగ్వేజెస్ ని మరో డిజిటల్ సంస్థకి అమ్మిన తెలుగు సినిమా ఏంటో చూసిద్దామా? ఇండియాలో ఇప్పటి వరకు హైయెస్ట్ బడ్జెట్ 600 కోట్లతో రూపొందిన సినిమా కల్కి. ఇంత బడ్జెటా అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నా పెట్టుబడిలో సగానికి పైగా ఓటీటీ రైట్స్ రూపంలో వచ్చేసింది. దర్శక నిర్మాతలు నాగశ్విన్, అశ్విన్ తెలివిగా సినిమా ఓటీటీ రైట్స్ ను 2 భాగాలుగా విడదీసి 2 డిజిటల్ సంస్థలకు అమ్మేశారు. కల్కి రెగ్యులర్ గా హిందీలో, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో మాత్రమే కాకుండా మరిన్ని ఉత్తరాది భాషల్లో రిలీజ్ అవుతోంది. హిందీ వెర్షన్ తో పాటు నార్త్ లాంగ్వేజెస్ ను నెట్ఫ్లిక్స్ కు 175 కోట్లకు అమ్మారు. ఇక సౌత్ లోని అన్ని భాషల ఓటీటీ రైట్స్ ను 200 కోట్లకు అమెజాన్ సొంతం చేసుకుంది. ఇక నార్త్ లాంగ్వేజెస్ అన్నింటినీ నెట్ఫ్లిక్స్ కు, సౌత్ లోని లాంగ్వేజెస్ అన్నింటినీ అమెజాన్ కు అమ్మడంతో మొత్తంగా 375 కోట్లు వచ్చిందట. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో ఇలా ఓటీటీ బిజినెస్ దక్కించుకున్న సినిమా మరొకటి లేకుండా కల్కి కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. సినిమాకున్న క్రేజ్ కారణంగా థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమాల లిస్ట్ లో ముందుగా ఉన్న సినిమా కల్కి. జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై నిర్మాత ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. కల్కి అనేది ఎక్స్ట్రీమ్ ఫాస్ట్, ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్ కు చెందిన 6000 సంవత్సరాల ట్రావెల్ కథ. ఇంత కథను ఒక పాటలో చెప్పడం కష్టం కాబట్టి 2 భాగాలుగా తీస్తున్నారని తెలిసిందే. సినిమా క్లైమాక్స్ లో 2వ పార్ట్ ను అనౌన్స్ చేస్తారట. ఓ ఇంటరాక్షన్ మీట్ లో నాగశ్విన్ మాట్లాడుతూ మహాభారతం, స్టార్ వార్స్ ను వింటూ పెరిగాను. ఈ 2 ప్రపంచాలను కలిపి సినిమా తీయాలి అనుకున్నప్పుడు కల్కి కథ పుట్టిందన్నారు. సినిమాలో ప్రధాన పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయని 2898 AD కోసం ఊహా ప్రపంచాన్ని సృష్టించామని అన్నాడు నాగశ్విన్.